హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మనం సౌత్ ఇండియాలోని అత్యంత పాపులర్ అయినటువంటి ప్రముఖ డైరీ బ్రాండ్ మిల్క్ మిస్ట్ ఐపీఓ గురించి కంప్లీట్ అనాలిసిస్ చూడబోతున్నాం. ఆగస్టు 11న ఈ ఐపీఓ ఓపెన్ అవుతుంది. పన్నీర్, చీజ్, కర్డ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ మిల్క్ మిస్ట్. అయితే ఒక ఇన్వెస్టర్గా ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? కంపెనీ వాల్యుయేషన్స్ ఎంత ఉన్నాయి? ఎట్ ద సేమ్ టైం టెమాసిక్ లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ ఈ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేశాడు? గ్రే మార్కెట్ ప్రీమియం ప్రజెంట్ ఎంత ఉంది? మిగతా పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఇది ఎంతవరకు ప్రాఫిటబుల్? ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఓవర్ వ్యూ చూద్దాం. ముందుగా ఈ కంపెనీని హిస్టరీని చూసినట్టయితే 1985లో తమిళనాడులోని ఎరోడ్లో ఒక సాధారణ లిక్విడ్ మిల్క్ ట్రేడింగ్ బిజినెస్గా ఇది స్టార్ట్ అయింది. కానీ మిల్క్ ట్రేడింగ్లో ఆపరేటింగ్ మార్జిన్స్ చాలా తక్కువ, అట్ ద సేమ్ టైం రిస్క్ చాలా ఎక్కువ. అందుకే 1994లో టి సతీష్ కుమార్ గారు కేవలం 16 ఇయర్స్ ఏజ్లో బిజినెస్ చూసుకుంటూనే ఒక గేమ్ చేంజింగ్ డిసిషన్ అయితే తీసుకున్నాడు. అదేంటంటే లిక్విడ్ మిల్క్ సేల్స్ని 0%కి తీసుకొచ్చి 100% రా మిల్క్ని హై మార్జిన్ వాల్యూ యాడెడ్ డైరీ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఉపయోగించాలని చెప్పి. సో ఈ డిసిషన్ ఏదైతే తీసుకున్నాడో ఈ కంపెనీకి డైరెక్షన్ చేంజ్ చేసిందని చెప్పి మనం చెప్పవచ్చు. ఈరోజు అమూల్ మాజీ డైరెక్టర్ అయినటువంటి ఎండి డాక్టర్ కె రత్నం గారి సహాయంతో వాళ్ళతో కలిసి సతీష్ కుమార్ గారు ఈ కంపెనీని ఒక నేషనల్ బ్రాండ్గా అయితే మార్చారు. దెన్ కమింగ్ టు ద ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అండ్ రెవెన్యూ షేర్స్ని మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ ప్యాకేజ్డ్ పన్నీర్. మిల్క్ మిస్ట్ రెవెన్యూలో అత్యధికంగా 29.54% పన్నీర్ నుంచే వస్తుంది. ఇండియాలోనే నెంబర్ 1 పన్నీర్ ప్లేయర్ ఇది. దెన్ నెక్స్ట్ ప్యాకేజ్డ్ చీజ్ చూసినట్టయితే మోజెల్లా, చెడ్డాలర్ వంటి వెరైటీలతో 17.37% రెవెన్యూ అయితే ప్రొక్యూర్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ కర్డ్ అండ్ యోగట్ ద్వారా దాదాపు 15.75 రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది. వీటితో పాటు మిగతా అదర్ ప్రోడక్ట్స్ని కూడా ఇది తమ పోర్ట్ఫోలియోలో సెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గీ కానివ్వండి, బటర్, ఐస్ క్రీమ్స్, గ్రీక్ యోగట్, చాక్లెట్స్ మరియు రెడీ టు ఈట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియో అయితే కనిపిస్తున్నాయి. దెన్ నెక్స్ట్ తమిళనాడు, కర్ణాటకలోని 70,000 ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా మిల్క్ని ప్రొక్యూర్ చేస్తూ ఈ రోడ్లో ఉన్నటువంటి 55 acres ఆటోమేటెడ్ ప్లాంట్ ద్వారా డైలీ 10 lakhs లీటర్ పాలనైతే వీళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. దెన్ కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 1,553 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 1,428 crores ఉంది. ఈ డబ్బులు కంపెనీకి వెళ్తాయి. ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 125 crores. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ లేదా ప్రమోటర్స్ ఎవరైతే షేర్స్ సెల్ చేస్తున్నారో వాళ్ళకి ఈ డబ్బులు అయితే వెళ్తాయి. దెన్ నెక్స్ట్ ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే 133 to 140 పర్ షేర్ ప్రైస్ బ్యాండ్లో అయితే వీళ్ళు వస్తున్నారు. లాట్ సైజ్ వచ్చేసి 107 షేర్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి 14,980 రూపీస్. దెన్ ఇంపార్టెంట్ డేట్స్ని చూసినట్టయితే ఈ ఐపీఓ ఓపెన్ డేట్ ఆగస్ట్ 11, 2026. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 13, 2026. అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 14, 2026. దెన్ నెక్స్ట్ లిస్టింగ్ ఎవరికైతే అలాట్మెంట్ అవుతుందో లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 18, 2026. ఈ కంపెనీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ నోట్ ఉందండి. మే 2026లో సింగపూర్ గవర్నమెంట్ నిధులతో నడిచేటటువంటి టెమాసిక్ అనే ఒక కంపెనీ ఈ కంపెనీలో పర్ షేర్ 139.76 రేటుతో 357 crores అయితే ఇన్వెస్ట్ చేసింది. అంటే ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ వీళ్ళు ఏదైతే కోట్ చేస్తున్నారో 140 రూపీస్, దానికి దాదాపు సమానమైన వాల్యుయేషన్లోనే ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో షేర్ కొన్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక ఇన్వెస్టర్లకు ఇది ఒక మంచి గుడ్ సైన్గా మనకైతే కనిపిస్తుంది. నెక్స్ట్ ఐపీఓ ద్వారా సేకరించిన డబ్బుల్ని వీళ్ళు ఏం చేస్తారో చూసినట్టయితే 496.80 crores అవుట్ స్టాండింగ్ డెట్ని రీపే చేయడానికి వాడతామని చెప్తున్నారు. 469.20 crores ఏదైతే ఉందో ప్లాంట్ ఎక్స్పాన్షన్ అండ్ ఆటోమేషన్ కోసం స్పెండ్ చేస్తామని చెప్తున్నారు. 155.30 ఏదైతే ఉందో వాళ్ళ ఫ్రీజర్స్ కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని అయితే పెంచుకోవడానికి వాళ్ళైతే స్పెండ్ చేస్తామని చెప్పి కోట్ చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. రెవెన్యూస్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 1,821 crore రెవెన్యూ ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 నాటికి 3,138 crore అయితే ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 2 yearsలో క్యాగర్ చూసినట్టయితే 31.25 గ్రోత్ అయితే కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ ప్యాట్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 19.44 crores ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 వచ్చేసరికి ఏకంగా 127.01 అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసినట్టయితే 550% అప్సర్స్ అయితే కనిపిస్తుంది. ఎబిడ్డా మార్జిన్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ ఇయర్ 26లో వీళ్ళు 13.87గా వీళ్ళైతే ఎబిడ్డా మార్జిన్స్ అయితే చూపిస్తున్నారు. దెన్ నెక్స్ట్ కీ ఫైనాన్షియల్ రేషియోస్ చూసినట్టయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ 32.12తో చాలా స్ట్రాంగ్ అయితే వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ రేషియో ప్రస్తుతం 3.61 టైమ్స్ అయితే ఉంది. డెట్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఐపీఓ ఫ్రెష్ ఇష్యూ ద్వారా 496.80 crores అయితే వీళ్ళు డెట్ రీపేమెంట్ చేయబోతున్నారు. కాబట్టి దీనివల్ల ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గి ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.
దెన్ నెక్స్ట్ ఈ కంపెనీని పీర్ కంపెనీస్ అయినటువంటి హట్సన్ అగ్రో, దొడ్లా, హెరిటేజ్ ఫుడ్స్ అండ్ పరాగ్ మిల్క్ ఫుడ్స్తో కంపేర్ చేసి చూసినట్లయితే మిల్క్ మిస్ట్ అనేది పోస్ట్ ఐపీఓ పిఈ రేషియో 84.86 టైమ్స్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే దొడ్లా, హెరిటేజ్ లాంటి రీజనల్ ప్లేయర్స్ కంటే ఇండస్ట్రీ లీడర్ అయినటువంటి హట్సన్ యొక్క పిఈ రేషియో 57.38 టైమ్స్ ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. వీటికంటే కూడా ఈ మిల్క్ మిస్ట్ ఐపీఓ అనేది కొంచెం ప్రీమియంలో వస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. అయితే 100% వాల్యూ యాడెడ్ డైరీ మోడల్ కావడం వల్ల ఇండస్ట్రీలోని హైయెస్ట్ ఎబిడ్డా మార్జిన్స్ అంటే 13.87 మెయింటైన్ చేయడం అనేది కూడా ఈ కంపెనీకి ఒక బిగ్ అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కీ రిస్క్ విషయాలను చూసినట్లయితే జియోగ్రాఫికల్ కాన్సన్ట్రేషన్ అయితే కనిపిస్తుంది. రా మిల్క్లో 97.68% కేవలం తమిళనాడు నుంచే వీళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు. అలాగే రెవెన్యూలో 71% to 78% సౌత్ ఇండియా నుంచి మాత్రమే వస్తుంది. సో రీజనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏమైనా వస్తే దీని కంపెనీ పైన అయితే ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. దెన్ నెక్స్ట్ సింగిల్ లొకేషన్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కేవలం ఈరోడ్లో ఉన్నటువంటి ఒకే ప్లాంట్ పైన మాత్రమే నడుస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్గా మనం చూడవచ్చు. దెన్ నెక్స్ట్ హై డెట్ బర్డెన్ ప్రస్తుతం టోటల్ 671 crore అయితే వీళ్ళు డెట్ చూపిస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ మెయిన్ నెగిటివ్ పాయింట్గా మనం చూడొచ్చు. దెన్ నెక్స్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసినట్టయితే ప్రస్తుతం గ్రే మార్కెట్లో మిల్క్ మిస్ట్ షేర్ 22 to 27 రూపీస్ అయితే ప్రీమియంలో పలుకుతుంది. దాని తర్వాత అప్పర్ బ్యాండ్ ఏదైతే ఉందో 140 రూపీస్ని బట్టి చూస్తే ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 162 to 167 వద్ద ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఏదైతే మనకు వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో కనిపిస్తుందో దాన్ని మాత్రం మనం 100% బిలీవ్ చేయొద్దండి. ఎందుకంటే ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఎప్పుడైనా మారే ఛాన్స్ ఉంటుంది. దీని ఫైనల్ కంక్లూజన్ విషయానికి వస్తే మిల్క్ మిస్ట్ ఐపీఓలో అప్లై చేయాలా వద్దా అనే విషయానికి వస్తే షార్ట్ టర్మ్ విషయంలో ఇక్కడైతే స్ట్రాంగ్ బ్రాండ్ రికాల్ ఉంది ఈ కంపెనీకి. టెమాసిక్ లాంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఇవన్నీ పాజిటివ్ అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా పాజిటివ్గా ఉండడం వల్ల లిస్టింగ్ గెయిన్స్ అయితే వచ్చేటట్టయితే కనిపిస్తున్నాయి. దెన్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే ఇక్కడ పిఈ రేషియో మాత్రం మనకు మేజర్ కన్సర్న్గా కనిపిస్తుంది. 84.86 మల్టిపుల్స్ పిఈ రేషియో అనేది మిగతా మార్కెట్లో ఉన్నటువంటి పిఈ కంపెనీస్తో కంపేర్ చేసి ఇదైతే చాలా ప్రీమియంలో వస్తున్నట్టయితే కనిపిస్తుంది. బట్ ఐపీఓ తర్వాత వీళ్ళైతే డెట్ రిడక్షన్ ఎలా చేసుకుంటారు, అట్ ద సేమ్ టైం మహారాష్ట్రలో ఎక్స్పాన్షన్ ద్వారా నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో మార్కెట్ షేర్ ఎలా పెంచుకుంటారు అనే దానిపైన ఈ లాంగ్ టర్మ్ రిటర్న్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో కాబట్టి మీరు కూడా ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిన వీడియో కాబట్టి మీరు కూడా ఈ కంపెనీ యొక్క ఆర్హెచ్పిని డౌన్లోడ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది డిసిషన్ తీసుకోండి. సో మేము పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే మీకు నచ్చినట్లయితే ఈ మన వీడియోకి లైక్, షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.